హాయ్ అండి, వెల్కమ్ టు టైలర్ ట్రిక్స్. ఈరోజు మనం మన ప్రొజెక్టర్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని ఒక వేస్ట్ కోట్ ఒకటి చేద్దాము. తర్వాత ఒక బ్లౌజ్ అంటే కాలర్ బ్లౌజ్ కూడా ఒకటి చేద్దాము. ఇవి రెండు నేను కూడా వేసుకొని చూపిస్తాను మీకు. అంటే అన్నీ మనం కట్ చేసి చూపిస్తున్నాం కదా, మనం వేసుకుంటే అసలు ఎలా సెట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాము. పదండి చూద్దాం. నేను పింట్రెస్ట్ నుంచి ఈ మోడల్ తీసుకున్నానండి. ఇది ఎందుకు తీసుకున్నానంటే దీనికి బ్యాక్ కూడా ఉంది. మనం ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసి మన సాఫ్ట్వేర్లో నుంచి ఆ బేస్ తీసుకుంటున్నాం కదా, బ్యాక్ పార్ట్ బేస్. దీన్ని ఏంటంటే ఇది రెండు ఉన్నాయి, మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు ఉన్నాయి, అందుకే ఇది చూస్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ ప్యాటర్న్ని మనం బ్లౌజ్గా కూడా యూస్ చేయొచ్చు అండ్ వేస్ట్ కోట్గా కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే షేప్స్ అంటే స్ట్రైట్ షోల్డర్ ప్రిన్స్ కట్ లాగా ఉంది కదా, ఇది ఈజీగా మనకి బ్లౌజ్ కూడా ఫిట్ అయిపోతుంది. ప్యాడెడ్ బ్లౌజ్కి అయితే ఇంకా బాగా ఫిట్ అవుతుంది. మనం ఎలా అయినా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. వేస్ట్ కోట్కి వచ్చేసరికి ఇంత షేప్ ఇవ్వనక్కర్లేదు, దీని షేప్ కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ కటింగ్ తీసుకొని వేస్ట్ కోట్ స్టిచ్ చేద్దాము, రండి. ఇది ప్రొజెక్ట్ చేసుకున్నాం కదండి. నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకుందాము. నేనైతే 38 సైజుకి నేను ప్రొజెక్ట్ చేశాను. 38 సైజుకి ప్రొజెక్ట్ చేశాను కాబట్టి ఇది మనం కట్ చేసి జాయింట్ వేసుకుంటాం కాబట్టి మిడిల్లోనే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే ప్రిన్స్ కట్ మనం జాయింట్ వేసి ఇటు హాఫ్ అటు హాఫ్ మనకు 1 ఇంచ్ పోతుంది కదా, సో అందుకని 9.5 అయితే నేను 10.5 తీసుకున్నాను. ఇక్కడ మనకు జాయింట్కి పోతుంది. ఇప్పుడు నేను షోల్డర్ చెక్ చేసుకోవాలి అంటే ఇలా చెక్ చేసుకోవచ్చు. షోల్డర్ చూడండి, ఇది వచ్చేసి 5.5 ఉంది. ఇక్కడ నుంచి ఇది ఎక్స్ట్రా హుక్ సీమ్ కదా, సో ఇక్కడ నుంచి 5.5 ఉంది. ఇది వచ్చేసి 3 ఉంది, అంటే 8.5 ఉంది. అంటే 1 ఇంచ్ పోతే 7.5. షోల్డర్ 15 పర్ఫెక్ట్ గా వస్తుంది. దీన్ని మనం కట్ చేసుకోవచ్చు ఈజీగా. ఒక ఆర్మ్ రౌండ్ ఒకటి మనం చెక్ చేసుకొని మనం కిందిగా అప్ అండ్ డౌన్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి చేసుకోండి. ఇది కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. కట్ చేసుకున్నాం కదండి, ఈ కట్ చేసి ఇలా ఉంది. దీన్ని స్టిచ్ చేసి చూద్దాము, ఏదైనా ఫోల్డింగ్స్ వస్తున్నాయా లేకపోతే మన సైజుకి సరిపోయిందా అనేసి స్టిచ్ చేసి చూసిన తర్వాత చెప్తాను మీకు. స్టిచ్ చేశాక ఇలా వచ్చిందండి. దీన్ని ఒకసారి వేసుకొని, అంటే దీన్ని వేస్ట్ కోట్గా కూడా యూస్ చేసుకోవచ్చు, బ్లౌజ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను రెండింటి మీద అంటే డ్రెస్ మీద కూడా వేసుకొని చూపిస్తాను, నేను బ్లౌజ్గా కూడా యూస్ చేసి చూపిస్తాను, చూద్దాం. బ్లౌజ్గా వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గానే ఉందండి, చాలా ఫ్రీగా కంఫర్ట్గానే ఉంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మన మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకుంటే బ్లౌజెస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి అన్నీ కూడా సెట్ అయిపోతూ ఉంటాయి. ఇది డ్రెస్కి వేస్ట్ కోట్గా యూస్ చేసుకున్నప్పుడు కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది. నేను బ్లౌజ్గా కూడా యూస్ చేద్దాం అనుకున్నాను కాబట్టి జస్ట్ కరెక్ట్గా పెట్టున్నాను. లేదనుకుంటే డ్రెస్కి కొంచెం లూజ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట.